సియోనులో స్థిరమైన పునాది నీవు. సియోనులో స్థిరమైన పునాది నీవు. నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు మాస. నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని. సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని. ఆ దివ్య నగరిలో కాందులను విరజిమ్మెదవా నా యేసయ్యా. ఆ దివ్య నగరిలో కాందులను విరజిమ్మెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు. కడలి లేని కడకండ్లు లేని కల్లోల స్థితి కథలు దరికే రాని. కడలి లేని కడకండ్లు లేని కల్లోల స్థితి కథలు దరికే రాని. సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా. సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు. కలతులు లేని కన్నీరు లేని ఆగలి దప్పులు అసలే లేని. కలతులు లేని కన్నీరు లేని ఆగలి దప్పులు అసలే లేని. నిశాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా. నిశాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు. సంగ ప్రతిరూపము పరమయు శలేం. సంగ ప్రతిరూపము పరమయు శలేం. సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముగము దర్శింతును. సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముగము దర్శింతును. నీతోని నా నివాసము నిత్యము ఆనందమే. మాయసే నీతోని మా నివాసము నిత్యము ఆనందమే. సియోనులో స్థిరమైన పునాది నీవు. కలతులు లేని కన్నీరు లేని ఆగలి దప్పులు అసలే లేని. కలతులు లేని కన్నీరు లేని ఆగలి దప్పులు అసలే లేని. నిశాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా. నిశాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు. నీ మీదే మా జీవితము అమర్చుచున్నావు మాసయ. నీ మీదే నా జీవితము అమర్చుచున్నా.
ప్రియులార ప్రభువుని మనం ఆరాధిస్తాం. మన మధ్యలో నరసింహరావు బ్రదర్ ఉన్నారు. సో నరసింహరావు అనిపించింది ఆరాధన ముగిస్తాం. ఆరాధన హల్లెలూయా, ముగిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు. గొప్ప దేవుడు నాయన, సత్యదేవుడు, తండ్రి, ప్రేమ గల దేవ, జీవము గల మహేష్ ప్రభు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పాడెద స్తుతి గానము, కొనియాడెదని నామము. పాడెద స్తుతి గానము, కొనియాడెదని నామము. నీవే నా ప్రేమానురాగం, క్షణమైనా విడువని స్నేహం. అతి శ్రేష్ఠుడ నా యేసయ్యా, నీవే నా ప్రేమానురాగం, క్షణమైనా విడువని స్నేహం. అతి శ్రేష్ఠుడ నా యేసయ్యా, పాడెద స్తుతి గానము, కొనియాడెదని నామము. పాడెద స్తుతి గానము, కొనియాడెదని నామము. ఇలా నాకెవ్వరు లేరనుకొనగా నాదరి చేరితివే. నే నమ్మిన వారే నన్ను మరచినను, మరువని దేవుడవు. ఇలా నాకెవ్వరు లేరనుకొనగా నాదరి చేరితివే. నే నమ్మిన వారే నన్ను మరచినను, మరువని దేవుడవు. నీ ఆశలే నన్ను చిగురించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ ఆశలే నాలో చిగురించెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. నీ అనుబంధము నాకానందమే, నీ అనుబంధము నాకానందమే. పాడెద స్తుతి గానము, కొనియాడెదని నామము. పరిచెను నీ రుధిరాధారలే, నీ దర్శనమే నన్ను నిలిపినది ధరణిలో నీ కొరకే. నా ప్రతి అణువును పరిశుద్ధ పరిచెను నీ రుధిరాధారలే. నీ దర్శనమే నన్ను నిలిపినది ధరణిలో నీ కొరకే. నీ చేతులే నన్ను నిర్మించెను, నీ రూపమే నాలో కలిగేను. నీ చేతులే నన్ను నిర్మించెను, నీ రూపమే నాలో కలిగేను. నీ అభిషేకము పరమానందమే, నీ అభిషేకము పరమానందమే. పాడెద స్తుతి గానము, కొనియాడెదని నామము. పాడెద స్తుతి గానము, కొనియాడెదని నామము. బలహీనతలో నన్ను బలపరచి
ధైర్యము నింపితివే. నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివి. బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపితివే. నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివే. యూదా గోత్రపు కోదమ సింహమా, నీతో నిత్యము విజయహాసమే. యూదా గోత్రపు కోదమ సింహమా, నీతో నిత్యము విజయహాసమే. నీ పరిచర్యలో మహిమానందమే. నీ పరిచర్యలో మహిమానందమే. పాడెద స్తుతి గానము, కొనియాడెద నీ నామము. పాడెద స్తుతి గానము, కొనియాడెద నీ నామము. నీవే నా ప్రేమానురాగం, క్షణమైనా విడువని స్నేహం. అతి శ్రేష్ఠుడ నా యేసయ్యా, నీవే నా ప్రేమానురాగం, క్షణమైనా విడువని స్నేహం. అతి శ్రేష్ఠుడ నా యేసయ్యా, పాడెద స్తుతి గానము, కొనియాడెద నీ నామము. పాడెద స్తుతి గానము, కొనియాడెద నీ నామము. హల్లెలూయా, స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు. వందనాలు. ప్రైజ్ లార్డ్ పాస్టర్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఉదయకాలం చక్కని పాటలు పాడి జీవం కలిగిన దేవుని ఆరాధన చేయడం ఎంతో ధన్యత. ప్రత్యేక పరిశుద్ధులతో కలిసి మన ఉదయకాలం ప్రార్థన చేయడానికి కొద్దిసేపు అయినా మనం ప్రార్థన చేయడానికి స్తుతించుకోవడానికి దేవుడు మనకు ఒక రోజు కూడా దేవుడు మనకు అనుగ్రహించినట్టు ప్రియులారా మనం ముందు మనం ఆనందించాలి. ఇప్పుడు రియల్ గా మనం ఆనందించాల్సిన అధికంగా దేవుని బిడ్డలుగా మనం ఆనందించినాక మన హృదయం పరిశుద్ధాత్మ దేవుడు ఆనంద తైలతో కుమ్మరించినాక ఆనందించినారు. దేవుని చిత్తం అన్నమాట. దేవుని పిల్లలు దుఃఖం నిరాశ బాధతో ఉండాల్సిన అవసరం లేదు. దుఃఖం నిరాశ బాధలతో దేవుని కుమారుగా కుమార్తెగా మనం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు చేసిన దేవుడు మనకు ఇచ్చిన విషయాలు మనం చూసినట్లయితే మన అసలే దుఃఖం నిరాశ బాధలతో ఉండాల్సిన అవసరం లేదనమాట. దేవునికి స్తోత్రం. ప్రత్యేకంగా ప్రియులారా మనం చూసినట్లయితే మనకు తండ్రి ఇచ్చిన గొప్ప ధన్యత క్రిస్తు మనలో పుట్టడం, క్రిస్తు మన ఆత్మలో ఉండడం, మన హృదయంలో రావడం, క్రిస్తును కలిగి ఉండడం. క్రిస్తు కంటే గొప్ప ఆశీర్వాదాలు ఏమీ లేవు. అందుకొరకు తండ్రి అయిన దేవుడు క్రిస్తువును ప్రియులారా మనకు అనుగ్రహించారు. కాబట్టి ఆ క్రిస్తువును తండ్రి పంపియం. క్రిస్తు మీ హృదయంలో, నా హృదయంలో, మన హృదయంలో వచ్చేస్తారు. మనలో ఇప్పుడు ఉన్నామన్నమాట. క్రిస్తు మహిమ పూర్ణ క్రిస్తు పరిశుద్ధాత్మలైన మనలో నివాసం చేస్తాడు. కాబట్టి మనం ధన్యులం. మీరు మన ధన్యులం అన్నమాట. ఎందుకంటే జీవం కలిగిన దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుడు నివాసం చేస్తున్న నీవు ధన్యుడు, ధన్యురాలన్నమాట. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుడు నువ్వు కలిగిన నివాసం చేస్తున్నాం మనకు. అందుకొరకే పరిశుద్ధ గ్రంథం మనకు అనిపిస్తుంది, యు ఆర్ టెంపుల్ ఆఫ్ హోలీ స్పిరిట్. మీరు పరిశుద్ధ, అతి పరిశుద్ధులైన జీవం కలిగిన దేవుని యొక్క మందిరం, జీవం కలిగిన దేవుని యొక్క మందిరం మనం అన్నమాట. ఎవరైతే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మలను కొత్తగా జన్మించామో మనందరం జీవం కలిగిన
దేవుని ఒక జీవం కలిగిన మందిరం అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు జీవం కలిగిన దేవుడు జీవం ఉన్న మందిరంలో నివాసం చేస్తున్న అది మీరు నేనన్నమాట, మనం అన్నమాట. ఇప్పుడు ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే ఆ వాక్య ప్రకారం మనం చూసినట్లయితే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన అనేక మందిరం, హోలీ టెంపుల్ దేవుడు అనుగ్రహించినటువంటి స్తోత్రం. స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మందిరం మనం అనమాట, మీరు అనమాట. మీరు అది మాత్రం కాకుండా మనం కలిసి వచ్చినప్పుడు కూడా 1 కొరింథీయులు 3వ అధ్యాయము 16వ వచనం ప్రకారం మన మందిరం అనమాట. కలిసి వచ్చినప్పుడు మందిరం, వ్యక్తిగతంగా మనం చూసినట్లయితే కూడా మందిరం. స్తోత్రం. కాబట్టి మనం అసలు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మీరు జీవం గల దేవుని యొక్క మందిరం. అంటే ఒంటరిగా అంటే మీరు స్తోత్రం. అంటే మీరు కొన్నిసారి మనం ఒక్కరు ప్రార్థన చేస్తాం, కొన్నిసారి మనం ఒక్కరు దేవుని ఆరాధిస్తాం. ఇప్పుడు కూడా జీవం గల దేవుడు అంటూ విన్నాము. కొన్నిసారి మనం అందరు కలిసి మనం ప్రార్థన చేస్తాం. ఇప్పుడు కూడా దేవుడు ఉన్నాడు. కాబట్టి అదే ఎల్లప్పుడూ దేవుడు ఉన్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మన ఒంటరి కాదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ, ఇంకా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వల్ల కొత్తగా జన్మించిన మనకు ఇంకా ఒంటరితనం లేదన్నమాట. ఒంటరి బ్రతుకు లేదు. ఒంటరితనంతో నేను ఉండాల్సిన అవసరం లేదు, ఉండలేదన్నమాట. ఇక్కడ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన మనకు ఇంకా ఒంటరితన జీవితమే లేదు. ఎల్లప్పుడూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగ దేవుడు మనతో పాటు మీతో పాటు నివాసం చేస్తాను. కాబట్టి నీవు ఒంటరిగా లేదన్నమాట. జీవంగా దేవుడు మీతో ఉన్నా కాబట్టి నీవు ఒంటరిగా లేదు. కొన్నిసారి అనిపిస్తాము అబ్బో నేను ఒంటరిగా అని, నాకు ఎవరు లేదని పెట్టేసరి సమ్ టైం ఆలోచన వస్తాయి. కానీ కానే కాదు, నువ్వు ఒంటరిగా లేదు, ఒంటరిగా ఉండలేదు నువ్వు. ఎందుకంటే తండ్రిని దేవుడు క్రిస్తుని మనలో నాట్యాను. పరిశుద్ధాత్మను పొందిన నీవు ఇంకా ఒంటరితనం లేదన్నమాట. ఒంటరి బ్రతుకు లేదు. ఎప్పుడు ఎల్లప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగ దేవుడు ఉన్నా అనమాట, నివాసం చేస్తానన్నమాట, తోడు ఉన్నామన్నమాట. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి, ఇది మనం గ్రహించాలి, ఇది మనం అర్థం చేసుకోవాలి, ఇది మనం గ్రహించాలి. కాబట్టి ఎంత లోతుగా ఇది మనం గ్రహించినప్పుడు మన గుండె లేదని మన హృదయం, మన మనసు అంతగా ఆనందిస్తాయి అన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పినట్టు చెప్తారు. యేసుక్రీస్తు చెప్పారు యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తుంది. యేసుక్రీస్తు చెప్పారు శిష్యులు మీరందరూ నన్ను విడిచిపెట్టి ఒకరోజు వెళుతారు, కానీ నేను ఒంటరిగా లేదు స్పష్టంగా చెప్తారు. కాబట్టి ఎందుకంటే తండ్రి నాతో ఉన్నాడు, ఆత్మదేవుడు నాతో ఉన్నాడు, సృష్టికర్త దేవుడు నాతో ఉన్నాడు. కాబట్టి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన మనం కూడా ఇది చెప్పాలి. మన మనస్సుతో అని చెప్పాలి, హృదయంతో అని మనం మాట్లాడాలి. నీవు ఒంటరే కాదు, ప్రాణమా నీవు ఎందుకు భయపడాలి. ప్రత్యేకంగా భయపడుతున్న వారు ప్రియులారా మనం చూసినట్లయితే వారు నేను ఒంటరిగా ఉన్నా అని వారు ఆలోచన చేస్తున్నామన్నమాట. నాకు ఎవరు లేదు. అదే మనం చూడవచ్చు, ఆదాం పాపం చేయకముందు పాపం చేసిన తర్వాత డిఫరెంట్ ఉందన్నమాట. పాపం చేయకముందు ధైర్యం ఉంది, దేవుడు తోడున్నాడని తెలుసు. కానీ పాపం చేసిన తర్వాత ఆదాం భయపడామన్నమాట. ఇక్కడ ఆదాం తెలుసు దేవుడు అనుకూలంగా లేదు, దేవుడు తోడుగా లేదు, పరిశుద్ధన దేవుడు తోడుగా లేదు. దేవుని దృష్టిలో పాపం చేస్తున్న వ్యక్తికి తెలుసు నేను శిక్షకు అర్హుడని దేవునికి ఇష్టం. కాబట్టి భయం వచ్చిన అనమాట, ఫియర్ వచ్చినామన్నమాట. కానీ మన సంగతి ఇప్పుడు అలా కాదు, మన పరిస్థితి ఇప్పుడు అలా కాదు. దేవుడు అది మార్చేస్తాడు. ఎందుకంటే ఒకప్పుడు శత్రులుగా ఉన్న దేవుడు మనల్ని ఇప్పుడు మిత్రులుగా మార్చేస్తామన్నాం. అదే దైవ జ్ఞానం అనమాట. ఒకప్పుడు మనం శత్రులు ఉన్నాం పాపంలో ఉన్నప్పుడు, కానీ అలాంటి ఉన్న మనల్ని దేవుడు వాక్య ప్రకారం దేవుడు మనల్ని దైవజ్ఞానాన్ని బట్టి, దేవుని ప్రేమాన్ని బట్టి దేవుడు మనల్ని మిత్రులుగా మార్చేస్తాడు.
కాబట్టి దేవుడు కోరుతున్న ఈ యొక్క మనిషి కూడా నాకు శత్రువుగా ఉండవద్దు, అందరూ నా మిత్రులుగా ఉండాలి, అందరూ నా కుమార్తెగా బ్రతకాలి. ఇది దేవుని సంకల్పం అన్నమాట. ప్రతి మనిషి కూడా దేవుని కుమార్తెగా బ్రతకడమే దేవుని యొక్క చిత్తం. స్తోత్రం. కాబట్టి దేవుడు ఫ్రీ విల్ ఇచ్చామన్నమాట. కొందరు అది వాడతారు, కొందరు సువార్త ఎవరైతే యేసుక్రీస్తు కలువరి సిలువలో నా కొరకు ప్రాణం పెట్టామని, సమాధిని తిరిగి లేచామని, నా కొరకని ఏ పాపి అయితే విని అర్థం చేసుకొని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి యేసే నా ప్రభువు అని, వారు తప్పకుండా గ్రేట్ సాల్వేషన్ అనుభవంలోనికి వారు వస్తారు. దేవుని కుమార్తెగా మార్చబడతాయి. ఇది జీవం కలిగిన దేవుడు ఇచ్చిన అధికారం అని యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో మనకు స్పష్టంగా నేర్పిస్తుంది, 12వ వచనంలో మనకు నేర్పిస్తుంది. ఇప్పటి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన క్రిస్తువును నమ్మిన నువ్వు దేవుని కుమారుడు లేదంటే దేవుని కుమార్తె. చూడండి ఎంత గొప్ప స్థాయి, మామూలు స్థాయి కాదు. అంటే దాన్ని బట్టి స్తుతించాలి, దాన్ని బట్టి ఆరాధించాలి. కాబట్టి దేవుని కుమారుడుగా ఉన్న, దేవుని కుమార్తె ఉన్న మీతో జీవం కలిగిన దేవుడు ఎల్లప్పుడూ ఉన్నామన్నమాట. అదే ప్రిల్లర్ మన ధైర్యం, ఇదే మనం గ్రహించాలి, ఇది మనం అర్థం చేసుకోవాలి. కానీ చాలా మంది ఏమనుకున్నారు, నాతో ఎవరు లేదు, నాకు సహాయం చేయడానికి ఎవరు లేదు, నన్ను చూసేవారు ఎవరు లేదు, నన్ను హెచ్చించేవారు ఎవరు లేదు అని తప్పుడు సమాచారం కొందరు అదే ఆలోచన వస్తుందేమో, అందుకొరకు వారు భయపడతాయి అన్నమాట. కాబట్టి ప్రియులారా, దేవుడు మనను ఒకప్పుడు మన శత్రులు ఉన్నాం, కానీ ఇప్పుడు మనం మిత్రులుగా మార్చబడ్డామన్నమాట. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. రోమేలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 11వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఇప్పుడు మనం వండర్ఫుల్ న్యూ రిలేషన్షిప్ యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవునితో మనకు ఉంది అనమాట. లోతైన సహవాసం అన్నమాట, డీప్ సహవాసం అన్నమాట. ఎందుకంటే తండ్రి దేవుడు క్రిస్తువును మనలో నాటేస్తాను, మనం ఇప్పుడు క్రిస్తువులు ఉన్నాం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మనకు కొన్నిసారి మనం చెప్తారేమో, అబ్రహాం జీవం కలిగిన దేవునితో కలిసి బ్రతికామని, ఇస్సాకు జీవం కలిగిన దేవునితో కలిసి బ్రతికాం, యాకోబు కలిసి బ్రతికాం, హానోకు కలిసి బ్రతికాం, దేవునితో కలిసి బ్రతికాం, నోహ, మోషే అందరు. కాబట్టి ఆ వాళ్ళని వేసుకొని కొన్నిసారి మనం అనుకున్నారేమో, నీవు దేవుని నుండి అంత లోతుగా నేను సహవాసంలో లేదని నీవు అనుకున్నారేమో. కొన్నిసారి మనం చెప్తాం, ఎలీషా, ఏలియా వారు జీవం కలిగిన దేవునితో చాలా క్లోజ్ ఉన్నాం, నేను అందగా లేదు అని ఒకవేళ నీవు అనుకున్నారు, ఆలోచన చేస్తున్నారు. కానీ అది సత్యం కాదు, సత్యమైనది. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించే నీకు పాత నిబంధన భక్తులు జీవగల దేవునితో కలిసి కరెక్ట్, కానీ దానికంటే లోతైన సహవాసంలో నీవు ఉన్నామన్నమాట. ఎందుకంటే ప్రియులారా, పాత నిబంధనలు మనం చూసిన పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు వెళ్తాడు, కానీ ఇప్పుడు నీలో ఎలా ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు పెర్మనెంట్ గా నివాసిస్తున్నాం అన్నమాట. ఇక పరిశుద్ధాత్మ దేవుడు కడబోర ధ్వని స్వరం విన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను లేపుతాడు. మహిమా శరీరం అని గురించి ట్రాన్స్ఫర్మేషన్ ఎత్తబడినట్టు సహాయం చేస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం మీలో నాలో ఉన్నాడు, పెర్మనెంట్ గా ఉన్నామన్నమాట, పెర్మనెంట్ గా ఉన్నామన్నమాట. కాబట్టి వీళ్ళ అర్థం చేసుకోవాలి, మీ ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మన ఆత్మలో వచ్చి మనం ఆత్మ రెండు కలిసి పోయామన్నమాట, కలిసి ఉంది నెక్స్ట్ అనమాట, అంటే కలిసి ఉంది ఏకంగా ఉన్నామన్నమాట. అదే సాల్వేషన్, అదే రక్షణ అనమాట. కాబట్టి నీవు జీవం కలిగిన దేవునితో ఎంత లోతైన సహవాసంలో ఉన్నామని సత్యం పరిశుద్ధాత్మ వలన మీరు అర్థం చేసుకోండి. కానీ కొందరు అదే అర్థం చేసుకొని కొందరు చెప్తారు, నేను దేవుని కృపని బట్టి నేను జీవం కలిగిన దేవునితో లోతైన సహవాసమైన బ్రతుకుతానని కొందరు అది గ్రహించుకొని చెప్తారు. వారిని మనం పోడతారేమో, వారిని స్తోత్రం మంచిది. కానీ నీవు కూడా వాక్యం దారి పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన మనం కూడా జీవం కలిగిన దేవునితో లోతైన సహవాసంలో మన ఆత్మలో ఉన్నామని మనం గ్రహించుకోవాలి, అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. ఆ గ్రహింపు వచ్చినప్పుడు మనకు ఏమవుతుంది, ధైర్యం వస్తుంది. ధైర్యం మాత్రం కాదు, సంతోషం, సమాధానం, నెమ్మది, అలాంటివి ఆరోగ్యం కూడా వస్తుంది. ఎందుకంటే ఆరోగ్యం కూడా వస్తుంది. దేవుడు పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు, నా తోడు ఉన్నాడు అని
మనం గ్రహించినప్పుడు మనకు హెల్త్ కూడా ఇంక్రీస్ అవుతుంది. ఎందుకంటే దేవుడు మన తోడుగా ఉన్నాడని మనం గ్రహించినప్పుడు మన హృదయం ఆనందిస్తుంది. ఎందుకంటే మనకు తెలుసు మన దేవుడు ఆకాశం, భూమి, సముద్రం, ఇంకా విశ్వం అంతా కూడా, యూనివర్స్ అంతా కూడా సృష్టించిన శక్తికర్త అనమాట. అందుకొరకు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. 1 యోహాను 4:4 రాయబడింది, మీలో ఉన్నవాడు, మనలో ఉన్నవాడు, అతన్ని మన తోడుగా ఉన్న తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు గొప్పవాడు. గొప్పవాడు అనమాట. చాలా చాలా గొప్పవాడు, అందరికంటే గొప్పవాడని యేసుక్రీస్తు తన తండ్రి గురించి గ్రహించుకొని స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము? మన దేవుని గురించి ఏం చెప్తున్నాం? అందరికంటే గొప్పవాడని చెప్తున్నామా? నా తండ్రి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన ఆ జీవితం, ఆ జన్మం నాకు ఇచ్చిన నన్ను కన్న నా దేవుడు పరిశుద్ధుడైన అతి పరిశుద్ధుని దేవుడు, ప్రేమాపూర్ణుడు, కరుణా సంపన్నుడు, దయాపూర్ణుడు, జాలి కలిగిన దేవుడు, స్వస్థపరిచే దేవుడు, బాగు చేసే దేవుడు, బలపరిచే దేవుడు, నన్ను పిలిచిన నా దేవుడు అందరికంటే గొప్పవాడని మనం గ్రహించాలి, చెప్పాలి. కాబట్టి మన మనసులో మనం గ్రహించాలి, నా తండ్రి అందరికంటే గొప్పవాడని యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పి. కాబట్టి మనం కూడా అది అర్థం చేసుకోవాలి, గ్రహించుకోవాలి. అది అర్థం చేసుకొని ఉండే నీవుగా భయపడలేదు, టెన్షన్తో అస్సలే ఉండలేదు అనమాట. బాధతో అస్సలే ఉండలేదు. నా తండ్రి జీవంగల దేవుడు గొప్పవాడని పరిశుద్ధాత్మ వలన మనకు గ్రహించిన కొలది నువ్వు టెన్షన్తో ఉండలేదు అని ఆనందిస్తాం. ఎందుకంటే మీరు అతిశయపడదాం. ఎందుకంటే నా దేవుడు నాకు అండగా ఉన్నా, తోడు ఉన్నా. అంతే. ఆ దేవుడు అన్ని చూసే దేవుడు, ఇటర్నల్. ఆమె నిత్యం మనల్ని చూడడానికి, అంటే నిత్యరుగు తండ్రి అనమాట. పరిశుద్ధ గ్రంథంలో నిత్యరుగు తండ్రి అంటే నిత్యం బ్రతి ఉన్న తండ్రి, ఓటం లేదనమాట. కాబట్టి నిత్యరుగు తండ్రి, నిత్యం బ్రతికిన ఆ దేవుడు, సజీవుడైన దేవుడు తప్పకుండా నిత్యం నిన్ను కాపాడుతుంది. నీవు ఎందుకు బాధపడాలి? మనసుతో అడగాలి, నువ్వు ఎందుకు బాధపడాలి? అదే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు స్పష్టంగా చెప్పి, శిష్యులను చూసుకొని వారు కొందరు బాధపడారని అనుకున్నాం, వారు కొందరు దుఃఖం నిరాశ బాధతో ఉన్నారని అనుకున్నాం. కాబట్టి అందుకొరకేమో యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాం, వారు ఏమి చూసుకొని చెప్పాం. మీన్ దేనిని గురించి మీరు బాధపడే అవసరం లేదు. ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, ఇలాంటి విషయం గురించి నువ్వు ఎందుకు బాధపడాలి? తండ్రి లేని వారు బాధపడాలి. అంటే దానికి అర్థం జీవగల దేవుని గురించి మాట్లాడుతాడు. జీవగల దేవుడు తండ్రి అనమాట, హెవెన్లీ ఫాదర్ లేని వారు బాధపడాలి. కానీ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మని పత్రిక నీవు ఎందుకు బాధపడాలి? ఒకవేళ నీకు బాధపడుతున్నామంటే హెవెన్లీ ఫాదర్ గురించి నేను బాధపడుతున్న వ్యక్తి ఉండే, లేదా మనం బాధపడుతున్న వ్యక్తి ఉండే, దానికి అర్థం నీవే నన్ను ఇంకా పరలోక తండ్రిను అర్థం చేసుకోలేదు. కానీ ఎంత శక్తి కలిగిన దేవుడు, ఎంత బలం కలిగిన దేవుడు, ఎంత గొప్పవాడని మనం గ్రహించలేదు అని అర్థం. కేవలం గ్రహించి ఉంటే నువ్వు బాధపడలేదు, అంతే. బాధ రాదు, దానికి చోటు దొరకలేదు అనమాట. నువ్వు ఆనందిస్తావు, నవ్వుతాయి, సమాధానంగా బ్రతుకుతావు, ధైర్యంతో బ్రతుకుతాయి. కాబట్టి మన హృదయం అర్థం చేసుకోవాలి, మన దేవుడు ఎంత గొప్పవాడని. మన మనసు పరిశుద్ధాత్మ సహాయం వలన గ్రహించినాక అంటే దేవుని కృపను బట్టి అబ్రహాం పాత దేవుని మనం చూడవచ్చు, భక్తులు దేవుడు గొప్పవాడని అర్థం చేసుకున్నాం. అందుకొరకే ప్రియులారా, గొప్ప దేవుని పిలుపుకు అడుగు వేసే ముందు ధైర్యంతో అడుగు వేస్తాం, విశ్వాసంతో అడుగు వేస్తాం. నన్ను చూస్తాడు, నన్ను పిలిచిన దేవుడు నన్ను చూస్తాడు. అందుకొరకే సొంత ఊరంతా విడిచిపెట్టి దేవుని పిలుపుకు తగినట్టు బయటకు వచ్చారు. ఇంకా మనం చూడవచ్చు, తన ప్రయాణంలో కూడా ప్రియురాలమైన సమస్య లేదని కాదు, తన సొంత భార్యను కూడా గాజు ఇచ్చి పెట్టామన్నమాట. కానీ మనం చూడవచ్చు, దేవుడు
తన భార్యను ముట్టడానికి రాజు తన అబ్రహాం భార్య సారా మీదే తాకడానికి దేవుడు జీవగల దేవుడు ఒప్పుకోలేదు. అదే మన దేవుడు, గొప్ప దేవుడు. అదే దేవుడు నన్ను కూడా కాపాడుతున్నాడు. స్తోత్రం. కాబట్టి మనల్ని కూడా దేవుడు కాపాడుతాయి. కాబట్టి ఇప్పుడు దేవుడు కాకపోతే దేవునితో కలిసి ప్రవర్తన, మనకు దేవుని పిలుపుకు లోబడి ప్రవర్తన నన్ను జీవగల దేవుడు కాపాడుతాయి. శక్తి అయిన దేవుడు, వెనుకలేని దేవుడు. మనం చూడవచ్చు, దేవుని పిలుపు పొందిన అబ్రహాము 5 రాజులను 319 తన ఇంటిలో పుట్టి పెరిగిన 319 ట్రైనింగ్ పొందిన 319 వ్యక్తులతో కలిసి వెళ్ళి యుద్ధం జయించుకొని వచ్చాను. 5 రాజులు జయించుకోవడం అంటే అబ్రహాం ఒక శక్తిని బట్టి కాదు. 319 వ్యక్తులు మంచి వీరులని కాబట్టి కాదు, జీవంగా దేవుడు తోడు ఉన్నా కాబట్టి దేవుడు జయించామన్నమాట. హల్లెలూయా. దేవుడు తోడుగా ఉండే జయమన్నమాట. దేవుడు తప్పకుండా జయం అనుగ్రహించాను, జయమిస్తాడు, బట్ ఓడిపోలేదన్నమాట. కాబట్టి దేవుడు మనకు అండగా తోడు ఉన్నామనే సత్యం పరిశుద్ధాత్మ వలన మనం గ్రహించాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పాలి, నువ్వు ఏం తినాలి, ఏం ధరించుకోవాలి, ఇలాంటి విషయం గురించి బాధపడవుతుంది. ఆకాశ పక్షులను చూడుడి, దాన్నైనా చూడుడి, నేర్చుకో. దానికి కొట్లు లేదు, పురుచుకోలేదు, కానీ దాన్ని తండ్రి అయిన దేవుడు, తండ్రి పోషిస్తున్నాను దేవుడు, తండ్రి పరలోక తండ్రి గురించి ప్రభు చెప్తూ ఒకటి అబ్బా తండ్రి అని పిలవడానికి దేవుడు మన శక్తికి సంబంధం. కాబట్టి మనకు పరలోక తండ్రి ఉన్నాడు, హెవెన్లీ ఫాదర్. వాక్యం ద్వారా పరిశోధాత్మ వలన కొత్త జన్మించిన మనకు నిత్యలుగా తండ్రిగా నిత్యం ఉన్నామన్నమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. 70 సంవత్సరం కాదు, 80 కాదు, 120 కూడా కాదు, నిత్యమన్నమాట, ఇటర్నల్ అన్నమాట. కాబట్టి ఆ తండ్రి ఉన్న కాబట్టి, ఆ జీవగల దేవుడు ఉన్న కాబట్టి, ఆ జీవగల దేవుడు మన తండ్రిగా ఇప్పుడు ఉన్న కాబట్టి తండ్రి అనమాట. అంతే జీవగల దేవుడు మన తండ్రి. అందుకొరకే దేవుడు కృప అనమాట, దేవుని కృప అనమాట. కాబట్టి మనం యేసయ్య, మన జీవగల దేవుడు, పునరుద్ధానుడైన దేవుడు, క్రీస్తు మరణాన్ని చేసిన, సాతాన్ని ఓడించిన దేవుడు పిల్లరా మన తండ్రిగా ఉన్నాం. ఆ తండ్రి ఇతరుగా తండ్రి అనమాట. కాబట్టి నేను బాధపడాల్సిన అవసరం లేదు. తండ్రి తప్పకుండా చూస్తాడు, ఇలా చూస్తాడు. కొన్నిసారి మనకు అనిపిస్తేమో ఆయన చూడలేదని, ఆయన మనల్ని అర్థం చేసుకోవట్లేదని, మన ప్రార్థన సమయానికి ఆలోచించలేదు, కొందరు లేటుగా చేస్తున్నారని కొన్నిసారి మనకు అనిపిస్తాము. చూడ లేట్ చేసినా కానీ ఈ మేలు కొడితే ఇడుకొడు కాదు. అబ్రహాంకు తెలుసు. అబ్రహాం పాత గ్రంథాలలో మనం చూడొచ్చు. అబ్రహాం దేవుడు వాగ్దానం చేశాం, నేను కుమారుని ఇస్తామని వాగ్దానం చేశాను. కానీ మనం చూడండి, ఎన్నో సంవత్సరాలు మనమైతే ఏమవుతాం, ఎన్నో సంవత్సరం వేచి ఉన్నారు, సహనతో ఉన్నాం, ఓర్పుతున్నాం. ఒకటి తెలుసు, అబ్రహాం ఒకటి తెలుసు, నా దేవుడు జీవగల దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా చేయడానికి శక్తి కలిగిన దేవుడు, దేవునికి అసాధ్యం అనేది ఏమీ లేదని గట్టిగా నమ్మేమంటాం. ఆ మాటను గట్టిగా పట్టుకున్నామంటాం. అంటే ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? జీవ మాటలను గట్టిగా పట్టుకొని ఉన్నామా? జీవ మాటలను గట్టిగా పట్టుకొని లేని వ్యక్తులు అవిశ్వాసిగా బ్రతుకుతాయి. జీవ మాటలు గట్టిగా పట్టుకొని బ్రతున్న వ్యక్తులు విశ్వాసిగా బ్రతుకుతాయి అనమాట. నీ బ్రతుకు ఎలా ఉంది? విశ్వాసిగా నీవు ఉన్నామా, అవిశ్వాసిగా ఉన్నామా? ఏదో ఒకటి విశ్వాసిగా ఉండాలి అనమాట. విశ్వాసి ఉండాలి అంటే దేవుడు మాట మన హృదయం నమ్మాలి అనమాట. నమ్మలేని హృదయం, దేవుని మాట నమ్మలేని హృదయం పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఇది దుష్ట హృదయం అని రాయబడింది. మనకు ఎవరికి ఇష్టం లేదేమో పదం పెరగడం, ఏం చేయాలి? నేను దేవుని మాట అప్పుడు నమ్మిన హృదయం మంచి హృదయం అంతే. ఒకటి దేవుని మాట మనం నమ్మాలి. స్తోత్రం. మనుషుల మాట ఒకసారి నమ్మకపోయినా కానీ జీవంగా దేవుని మాట నమ్మాలి. స్తోత్రం. జీవంగా దేవుని నమ్మాలి, దేవుని మాట నమ్మాలి. అబ్రహాం నమ్మి పరిస్థితులను బట్టి అబ్రహాం ఒక విశ్వాసం తగ్గిపోలేదు. కారణం ఎందుకు? ఇప్పుడు నువ్వు పరిస్థితిని బట్టి నీ విశ్వాసం ఎలా ఉంది? తగ్గిపోయిందా? ఎలిమెంట్స్ స్ట్రాంగ్ గా ఉందా? ఎలా ఉంది నీ విశ్వాసం? తగ్గిపోయామంటే నువ్వు
నిజంగా జీవం కలిగిన దేవుని కోసం క్లియర్ గా వినలేదన్నమాట. వినలేదు, ప్లస్ వినలేదు, వినలేదు. నేను అబ్రహాం ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు మాట్లాడినప్పుడు శ్రద్ధగా విన్నాం చాలు. ఆ మాటలు వినడం మాత్రం కాదు, చెవుల్లో మాత్రం కాదు, ఆ మాటలు లోపలే వెళ్ళాము, హృదయంలో నాటబడాం, ఆత్మలో అది నాటబడాం. ఇంకా అది పీకి ఇవ్వడానికి, తీసి ఇవ్వడానికి ఏ పరిస్థితికు, ఏ సాతానుకు, ఏ మనుషులకు ఎవరికి వీల్లేదు. అదే వాక్యం జీవము ఆత్మలా మార్చబడామన్నాం. ఎలా ఉంది మన పరిస్థితి? చెవుల ద్వారా వినడం మాత్రం సరిపోలేదు, హృదయంలో ఆత్మలో వాక్యం పరిశుద్ధాత్మ వలన అది నాటబడాలి, మిక్స్ అవ్వాలి అన్నమాట, కలవాలి. జీవము ఆత్మలో మార్చబడాలి. వాక్యం మాత్రం దుష్టుడు సాతాను వచ్చి బయటకు తీసుకొని వెళ్ళలేదు. దానికి అర్థం ఏంటి? జీవవాక్యం నీ ఆత్మలో ఉండాలి, నీ హృదయంలో ఉండాలి. అదే నిన్ను పరిస్థితి మార్చేస్తాను, నీ జీవితాన్ని, లైఫ్ మార్చేస్తుంది జీవ మాటలు అనమాట. సో జీవ మాటలు ఉందా లేదా? దేవుని మాటలు లోపల ఉందా లేదా? లేదు అంటే దానికి అర్థం ఏంటది? పరిశుద్ధాత్మతో కలిసి నీవు బ్రతకడం లేదని. పరిశుద్ధాత్మ సహాయం ఉంటేనే వాక్యం జీవ ఆత్మలే మార్చబడుతుంది. సొంత బుద్ధితో ప్రార్థన అక్కడ ఫెయిల్ అవుతాయి అనమాట. సొంత జ్ఞానం, సొంత బుద్ధి, సొంత అవసరం ఇందుకని హోలీ స్పిరిట్ హెల్ప్ నాకు మీకు తప్పకుండా అవసరం. జీవగల దేవుని హెల్ప్ మనకు ప్రార్థన చేయడానికి అవసరం, బైబిల్ ధ్యానించడానికి కూడా పరిశుద్ధాత్మ సహాయం అవసరం. అవసరం అవసరం కాబట్టి పరిశుద్ధాత్మదోడు తప్పకుండా సహాయం చేశాడు. కాబట్టి అబ్రహాముల వాక్యం జీవము ఆత్మలాగా మార్చబడిన కాబట్టి పరిస్థితులు నెగిటివ్ విషయాలే చెప్తుంది, శరీరం కూడా నెగిటివ్ చెప్తుంది. ఇక ప్రజలు ఎంతమంది చెప్పారు, కానీ ఆ మాటలు ఏది కూడా అబ్రహాము పట్టించుకోలేదు. నెగిటివ్ మెసేజ్ అబ్రహాం పట్టించుకోలేదు. అబ్రహాము ఒక్కటి మాత్రం పట్టించుకుంది, నా దేవుడు జీవంగా ఉన్న దేవుడు మాట్లాడిన ఆ గొప్ప మాట, అంతే, అది చాలు అంతే. మరి ఉత్తమది ఎన్నుకున్నట్టు అబ్రహాం వాక్యం, దేవుని వాక్యం పట్టుకున్నాను. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? మీ పరిస్థితి ఎలా ఉంది? వాక్యం గట్టిగా పట్టుకున్నామా? జీవగల దేవుని ఒక మాట గట్టిగా పట్టుకొని ఇక్కడ నువ్వు ఉన్నామంటే నువ్వు అస్సలు సిగ్గుపడలేదు, సాధ్యం కాదు. కానీ జీవ మాటలు గట్టిగా పట్టుకోలేని పరిస్థితిలో సిగ్గుపడదు. కాబట్టి ఇప్పుడు ఇలా చేసి మనం జీవం కలిగిన దేవుని ఒక మాటలు గట్టిగా పట్టుకొని నిలబడదాం. అయితే మనకు లేదు, అబ్రహాం గట్టిగా పట్టుకుంది అంతే. కాబట్టి రిజల్ట్ మనం చూడవచ్చు. ఒకప్పుడు మెడికల్ రిపోర్ట్ నెగిటివ్ ఉండవచ్చు, కానీ జీవ మాటలు గట్టిగా పట్టుకున్న అబ్రహాం రిపోర్టు, మెడికల్ రిపోర్టు కానీ ఇంత పరిస్థితి చూస్తున్నదంతా పాజిటివ్ వచ్చేస్తున్నాను, పాజిటివ్ వచ్చాను. కాబట్టి రిజల్ట్ మార్చబడే పరిస్థితుల్లో అనుకూలం లేదు, నిరీక్షణ ఆధారం లేదు. ఆయన కానీ ఒకటి మాత్రం చేశాము, నమ్మేమన్నమాట, దేవుని మాట నమ్మేము. ఇప్పుడు దేవుని మాట నమ్మే హృదయం దేవుడు మనకు అనుగ్రహించినాక, దేవుని మాటలు నమ్మిన హృదయం, నమ్మే హృదయం మనకు అనుగ్రహించినాక ఆ మాటలు ఆ మాటలు పరిస్థితిని మార్చేస్తానమాట. అంటే ఆశీర్వాదాలు, అంటే దేవుని యొక్క వాగ్దానం దేవుడు నేను అనుభవించినట్టు చేస్తానమాట. అంత పౌర వాక్యానికి ఉంది, దేవునికి ఉంది, దేవుని వాక్యానికి ఉంది. కాబట్టి నీవు చాలా రోజులు వేచి ఉన్నారని, కానీ అలసిపోవద్దు, విసిగిపోవద్దు, విసిగిపోవద్దు అనమాట. విసుగు కూడా కొన్నిసారి వస్తాయి. ఎందుకు విసుగు వస్తుంది? నువ్వు అనవసరమైన మాటలు వింటున్నావు, విసుగు వస్తుంది. అనవసరమైన మాటలు వింటున్నావు, అలసిపోతేమో, విసిగిపోతేమో, పురిగిపోతేమో, డిప్రెషన్ రావడానికి అవసరం. కానీ నువ్వు అందుకొరకు మనసంతా జీవ మాటలు ఉండాలి, దేవుని మీద ఉండాలి, దేవుని మాటల్లో ఉండాలి, అంతే. స్తోత్రం. దేవుడు ఉన్నాడు, మాటల్లో దేవుని వాగ్దానం మీద ఉండాలి, అంతే. మీరు ఎక్కడైనా నీ దృష్టి వెళ్ళిపోవద్దు. అలా ఉంటే తప్పకుండా నీకు నిరీక్షణ వస్తే, విశ్వాసం వస్తే, ధైర్యం వస్తే, బలం వస్తుంది. తప్పకుండా రిజల్ట్ కూడా పాజిటివ్ ఫలిస్తాయి అనమాట. యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూడవచ్చు, బహుగా ఫలిస్తుంది. యేసునామకు నువ్వు వాక్యానికి హృదయంలో చోటిచ్చిన నువ్వు యేసునామలో బహుగా ఫలించినాక నెగిటివ్ రిపోర్ట్ అంతా తొలగిపోతాయి అన్నమాట. అందరు చెప్తారు నువ్వు ఫలించలేదని, నువ్వు ఆశీర్వాదం అనుభవించలేదని, చక్కని కుటుంబ జీవితానికి ఉండలేదని, చక్కని పిల్లలకు పుట్టలేదని, చక్కని భవిష్యత్తుకు రాలేదని కొందరు ఆల్రెడీ కొన్ని నెగటివ్ ప్రయోజనం ఆల్రెడీ చెప్పి ఉండవచ్చు.
అని ఆ మాటలంతా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తొలగించిన దేవుడు. కాబట్టి నీవు జీవవాక్యంతో కలిసి ఉండాలి. జీవగల దేవులతో కలిసి ఆ మాటకు ఇంపార్టెంట్ ఇవ్వాలి. దేవుడు చెప్పిన వాగ్దానాలకు కొందరు ఇవ్వలేదు. దేవుని తెలియలేని వారు దేవుని మాటలకు ప్రాముఖ్యత ఇవ్వలేదు. కానీ దేవుని తెలిసిన నీవు జీవవాక్యం గట్టిగా పట్టుకో. అబ్రహాం అదే చేసి దేవుని తెలిసిన అబ్రహాం, దేవుని మాట డైరెక్ట్ విన్న అబ్రహాం మాటలు గట్టిగా పట్టుకో. చాలా మందికి తెలియలేదు, కానీ అబ్రహాం తెలుసు నా దేవుడు నాతో మాట్లాడే. ఒకటి నీకు తెలుసు నీతో దేవుడు ఏం మాట్లాడామని. చాలా మందికి తెలియలేదు. సొంత డాడీకి తెలియలేదు, తల్లికి తెలియము, మీ చుట్టాలకి తెలియలేదు, కానీ నీకు తెలుసు. నీకు తెలుసు దేవుని మాటలు విన్న నీకు తెలుసు దేవుడు ఏం మాట్లాడాము. కాబట్టి దాని కొరకు నీవు నిలబడాలి. కొందరికి తెలియలేదు, వారిని మనం తప్పుపట్టవద్దు. తెలియలేని వారు తెలియలేని విధంగా పడుతారు. కానీ దేవుని వాక్యం స్వరమైన నీవు వాక్యం కొరకు గట్టిగా నిలబడాలి. అంతే. దేవుడు ఉన్నాడు. ఇది ఉట్టిగా స్వరం కాదు. ఆ స్వరంలో పవర్ ఉంది, శక్తి ఉంది, పరిస్థితులు మార్చే పవర్ ఉంది, సమృద్ధి ఉంది అన్నమాట. కానీ తగిన సమయంలో అది నెరవేర్చబడుతుంది. తగిన సమయంలో వాక్యం నెరవేర్చబడినాక నెరవేర్చబడదు. కాబట్టి వేచి ఉండాలి. దేవుని స్వరం వినందుకు వేచి ఉండాలి. సహనంతో ఉండాలి, ఓర్పుతో ఉండాలి. అబ్రహాం అలా నిలబడే. అందుకొరకు అబ్రహాం గురించి మనం మాట్లాడుతాం, ఏదైనా మనం మాట్లాడలేము. కాబట్టి ప్రియులారా, మనం విశ్వాసం కొరకు నిలబడదాం, వాక్యం కొరకు నిలబడదాం. అలా నిలబడుతున్నా నువ్వు తప్పకుండా ఫలిస్తావు. తప్పకుండా ఫలిస్తావు. అది ఫలించకుండా ఆపడానికి ఏ సాతానుకు, ఏ మనుషులకు, ఏ పరిస్థితులకు సాధ్యం కాదు. తప్పకుండా ఫలిస్తుంది. ఎందుకంటే దేవుని చేయి నేను ఆపే అందరూ ఎవరు లేదనమాట. మనం జీవం కలిగిన దేవుని యొక్క చేయను ఆపే అంత సామర్థ్యం కలిగిన ఏ ఒక్క నరుడు లేదనమాట. ఏ ఒక్క మనిషి లేదు, ఏ ఒక్క దెయ్యాలు కూడా లేదు, ఏ పరిస్థితి కూడా లేదనమాట. అందుకొరకు మన దేవుడు శక్తిగర్తైన దేవుడు, లేని వాడును ఉన్నట్టుగా చేసే దేవుడు, పునరుద్ధానుడు. మనం ఫలించినట్టు చేయడానికి మన దేవునికి సాధ్యపడు. కాబట్టి వాక్యం దాని దేవుడు మన దీవించినాక పిల్లల ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి దేవా, మీరు సర్వశక్తి ముందరు, సర్వజ్ఞాని, గొప్ప దేవుడు తండ్రి. మీరు మా తండ్రి ఉండడం తండ్రి మాకు ఇచ్చిన గొప్ప దాన్ని బట్టి మేమందరూ శుధిస్తున్నాం తండ్రి. వాక్యం దాని పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన అనుభవం మాకు అనుగ్రహించిన వందనాలు తండ్రి. పాపాలు క్షమించిన మీ ప్రేమని బట్టి వందనాలు. కలువరి సెలవులో మా కొరకు ప్రాణం పెట్టిన యేసు మిమ్మల్ని ఈ ఉదయకాలం మేమందరం జ్ఞాపకం చేస్తున్నాం. కలువరి సెలవులో మా కొరకు ప్రాణం పెట్టిన క్రిస్తువును మేము అందరం వెచ్చిస్తాం తండ్రి. శిలువ మరణం ద్వారా మా పాపం క్షమాణం కొరకు మానవులందరి కొరకు ప్రభు మీరు కార్చిన రక్తాన్ని బట్టి మేము శుధిస్తున్నాం. శిలువ మరణం ద్వారా ప్రభు మీరు అనుగ్రహించిన చేయాలి బట్టి మేమందరం శుధిస్తున్నాం. ప్రభు మీ మరణం ద్వారా ద్వారా మాకు అనుగ్రహించిన గొప్ప జయాన్ని బట్టి వందనాలు తండ్రి. తండ్రిగా ఆమె ప్రభు మీరు ఎల్లప్పుడు మా తోడుగా అండగున్నట్టు శుధిస్తున్నాం. గ్రహింపు ప్రతి ఒక్కరికి తండ్రి దయచేమో తండ్రి. స్తోత్రం ప్రభు మీరు అందరిని ప్రేమిస్తున్నట్టు ప్రతి ఒక్క వ్యక్తి ఒక పాపాలు క్షమించే శక్తి కలిగిన దేవ మీకు వందనాలు. ప్రభా పాపాలు క్షమించు, ఆలోచన మాటలు పాపాలు క్షమించు. ఎవరైతే పాపాలు ఒప్పుకున్నారు వారి పాపాలు మీరు క్షమించే దేవుడు వాడు స్తుతిస్తున్నాం. అందరూ పాప శ్రవణం ఉంది మీ రక్తం ద్వారా కడిగిబడి నీతి బంధువులుగా పరిశుద్ధులు హృదయ ప్రభా తండ్రి. మా రాష్ట్రం దేశములు అందరికీ ఆ ప్రభా తండ్రి దేశమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. అందరూ ఆత్మకండ్ల తెరవమ తండ్రి, ఆత్మచరులు తెరవమ తండ్రి. జీవంగన్న దేవునితో కలిసి హృదయ గొప్ప ధన్యత అందరూ అనుభవించాం. కృప చూపని ప్రార్థన మాకు ఇచ్చిన ఈ ధన్యతని బట్టి మేమందరం శుద్ధిస్తున్నాం. థ్యాంక్ యూ ఫాదర్. ఇప్పుడు ఇచ్చిన వారందరూ తండ్రి మరి పరిశుద్ధాత్మ త్రేగనాములు దీవిస్తుంది. దాహం కలిగిన వారు పరిశుద్ధాత్మ ద్వారా మీరు ప్రార్థన మీటింగ్లోనికి ప్రతిరోజు జరుగుతుంది. మీటింగ్లోనికి మీరు నడిపించమని మేమందరం ప్రార్థనిస్తున్నాం తండ్రి. దాహం కలిగిన వారు నా దగ్గరకు రావాలని చెప్పిన తండ్రి మట్ట ప్రకారం ఎవరైతే దాహం కలిగిన ఉన్నవారు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించు తండ్రి. దేవా స్తోత్రం. వారు ఆత్మ నుండి జీవధనలు ప్రతిరోజు సమృద్ధి ప్రవచించినాక ప్రార్థనిస్తున్నారు. ఫీలింగ్ ప్రవచించినాక మరకుల ప్రవచించినాక దేవా పరిశుద్ధాత్మ ప్రవచించినాక ప్రేమ ఉన్నది ప్రవచించినాక క్షమించేది ప్రవచించినాక ఆశీర్వాదం అదే ప్రవచించినాక అండి. ఓహే డబానా కరవిన సోదరిన సోదరి ఇప్పుడు వచ్చిన వారిని బట్టి స్తోత్రం. వారు ఫలించిన వారి అవసరం మరకులుగా దనేమో తీర్చబడినాక తడి వాక్యం గట్టిగా పట్టుకొని బ్రతున్న వారిని బట్టి శుద్ధిస్తాం. వారు అవసరాలు మెరకులుగా తీర్చబడిన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం పడిన మెరకులు జరిగినాక అద్భుతాలు జరిగినాక ఆశ్చర్యకార్యాలు యేసునామములో జరిగినాక వాగ్దానాలు యేసునామములో నెరవేర్చబడిన
తండ్రి మహిమగలద నీకు అభయిస్తాను యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి ఆమేన్ నామం. తండ్రి నా దేవుని యొక్క ప్రేమ యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అందరి సహవాసం అందరికీ ప్రార్థన ఇస్తున్నా అన్ని విషయంతో యేసుక్రీస్తు రెండవ రాకడ దాకుండా ఆమేన్.